My name is Sharmila. I am studying 7th class from ZPHS Sadasipuram. Today activity empathy walk. ఈ యాక్టివిటీలోకి వెళ్ళే ముందు ఎంపతి అంటే ఏంటి, సింపతి అంటే ఏంటి తెలుసుకుందాం. అయ్యో ఏమైందమ్మా, దీన్ని సింపతి అంటారు. అయ్యో ఏమైందన్నా, నీళ్ళు తాగుతావా? జాగ్రత్తగా నడవాలి కదన్నా. ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు అయ్యో అనటాన్ని సింపతి అంటారు. అయ్యో అని మరి వాళ్ళకి సహాయం చేయటాన్ని ఎంపతి అంటారు. ఇలాంటి యాక్టివిటీని మా స్నేహితులు తెలుసుకుంటాం. ఇలాంటి సమస్యలను కొన్ని చూద్దాం. ఈ ఎంపతి వాక్లో వివిధ రకాల గ్రూప్లోగా పిల్లల్ని విభజించడం జరిగింది. వాళ్ళకి కావలసినటువంటి టాపిక్లని ఇక్కడ ఉంచినటువంటి చిట్లీల నుంచి వాళ్ళు తీసుకొని వాళ్ళు ఒక్కొక్క యాక్టివిటీని చేస్తారు. అరే వీడేంద్ర మనతో రన్నింగ్ రేస్ పాల్గొంటారా? వీడు మాత్రం నన్ను నాడవలేనా? ఏమరా మన ఫ్రెండ్ కదా, మరి ఎంత బాగుంటారా, మీరే కాసేపు ఆలోచించండి. ఈ గ్రూపు పిల్లలు అంగవైకల్యం ఉన్నటువంటి పిల్లల పట్ల సింపతి ఎలా చూపాలో, అలాగే ఎంపతి ఎలా చూపాలో చక్కగా మనకి తెలియజెప్పారు. అలాగే మరొక గ్రూప్ చూద్దాం. మంచి గుడ్లు వేసుకోరు, మంచిగా పద్ధతిగా ఉండరు. నువ్వు ఒక లాయర్ని, డాక్టర్ని, వాళ్ళు ఎలా ఉంటావు, ఎలా ఉన్నావు, నువ్వు అలా నచ్చే తప్పు కదా. వాళ్ళు లేకపోతే మనకి జ్వరాలు అవన్నీ వచ్చే చుట్టుపక్కల శుభ్రం చేసేది బాగా కదా. నువ్వు అలా రన్నింగ్ వల్ల వాళ్ళు ముందు లేదా మారిపోయి చూస్తారా? వీళ్ళందరూ కూడా మంచి వృత్తుల్లో పనిచేసేటువంటి వ్యక్తులు. పాపము మున్సిపాలిటీస్లో ఇలా మన చుట్టుపక్కల పరిసరాలను శుభ్రం, ఇలాంటి వ్యక్తులను మనము కించపరచడం వల్ల వచ్చేటువంటి అనర్థాలని మా పిల్లలు చక్కగా తెలుసుకున్నారు. జలుబు ఎవరండి, నా జ్వరం అన్నావు. వారం ముందు మోషన్స్ వాకింగ్స్ అనేవి అలాగే నమ్మొచ్చా? ఆరోగ్యం బాగాలేదు, వాడినేమో కళ్ళు కనిపించలేదు అన్నారు, అబ్బాయికేమో ఆరోగ్యం బాగలేదు. వాళ్ళ సమస్యను అర్థం చేసుకొని సపోర్ట్ ఇవ్వాలి. మరి నిజమే కదా, సమాజంలో చాలామంది ఆరోగ్యం సరి లేకుండా ఉన్నారు. అటువంటి వారి పట్ల మనము సానుభూతి కలిగి ఉంటూ వాళ్ళకి ఏదైనా అవసరమైనప్పుడు మనం చెయ్యాలి. చిన్నగా యాక్సిడెంట్ జరిగిందండి, మేము గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నాము, భయపడకుండా రండి. ఇవే కాకుండా మన సమాజంలో ఇంకా చాలా రకాలైనటువంటి సమస్యలతో నిత్యం ఎవరో ఒకరు పోరాటం చేస్తూ ఉంటారు. వాళ్ళ సమస్యలకు తగిన పరిష్కారాన్ని మనం ఇచ్చే విధంగా మన పిల్లల్ని, మన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళని మనము ఎడ్యుకేట్ చేయాలి, సానుభూతి చూపించాలి. అయ్యో అని సానుభూతి చూపించాలి. ఆ అయ్యో అనే దానితో పాటు వాళ్ళకి తగిన సహాయాన్ని మనము ఇస్తూ, సానుభూతితో పాటు వాళ్ళకి సహాయ సహకారాలని అందించే విధంగా ఈ యాక్టివిటీ చాలా అద్భుతంగా మా పిల్లలకందరికీ ఉపయోగపడింది.